Hi, this is Vamsi Dande. Welcome to Grafix Vidya. మనం ఒక బ్రీఫ్ ఇంట్రో ఎలా తీసుకుంటాము అంటే ఒక ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు మనకి ఎలాంటి సినారోస్ మనకి మ్యాచ్ అవుతాయి అంటే ఎలాంటి ఛాలెంజెస్ మనం తీసుకుంటాము వాటిని యూఎక్స్ బ్రీఫ్ అంటారు. అలాగే యూజర్ ఎక్స్పీరియన్స్ బ్రీఫింగ్ ఎలా తీసుకుంటాము, అలాగే పర్సోనస్ ఎలా తీసుకుంటాము అనేది చూద్దాం. పర్సోనస్ అంటే ఏం లేవండి, మనం ఆల్రెడీ ఇక్కడ ఒక బ్రీఫ్ తీసుకున్నాం. యూఎక్స్ ప్రాజెక్ట్ అంటే ఒక ప్రాజెక్ట్ తీసుకునేటప్పుడు మనకి ఎలా ఉంటుంది. ఓకే, నేను ఒక ప్రాజెక్ట్ తీసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చేసరికి ఆ ప్రాజెక్ట్ నేమ్ ఏంటి? గ్రాఫిక్స్ విద్య. ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ ఏంటి? ఓన్ ల్యాప్టాప్ విషెస్ టు డెవలప్ ఎ టెక్స్టైల్ ప్లాట్ఫామ్ టు ఎనేబుల్ సాఫ్ట్వేర్ ట్రైనర్స్ టు హోస్ట్ దేర్ ఓన్ కంటెంట్, దేర్ ఓన్ డొమైన్. This platform will enable people to own their own audience, take payments and receive training and integration with other marketplaces like Udemy and Skillshare. అంటే Udemy Skillshareలో మనకి ఎలా ఉంటాయి, మనకు కావాల్సిన Udemy అంటే ఏంటి, ఒక కోర్స్ ఏదైనా వెళ్ళి దాంట్లోకి వెళ్ళి మనం కోర్స్ని డబ్బులు కట్టి జాయిన్ అయ్యి మనం నేర్చుకుంటాం. Udemy కానీ Skillshare కానీ అలాంటి వాటిల్లోకి. ఓకే, కానీ ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ ఏం చేస్తుంది మనకి అంటే, మన ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ ఏంటి, ఇందులో ఉన్న ట్యూటర్స్ కానీ లేకపోతే ట్రైనర్స్ కానీ స్టూడెంట్స్ కానీ ముందు లాగిన్ చేసుకొని ఆ ప్లాట్ఫామ్లో వాళ్ళు పేమెంట్స్ని రిసీవ్ చేసుకోవచ్చు, పేమెంట్స్ని యాక్సెప్ట్ చేసుకోవచ్చు. అంటే దీంట్లో క్లాసెస్ వినొచ్చు వాళ్ళ ఓన్ ల్యాప్టాప్లో. దాంట్లో సాఫ్ట్వేర్ ట్రైనర్స్ ఉంటారు, యాజ్ యూజువల్ అన్ని సెక్షన్స్ వైజ్ ఉంటారు. అకాడమిక్ ఉంటారు, యాజ్ వెల్ as ఐటీ సెక్టర్స్ వాళ్ళు కూడా ఉంటారు. అలా ఒక ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ క్రియేట్ అయింది. దాని పేరు వచ్చేసరికి గ్రాఫిక్స్ విద్య. గ్రాఫిక్స్ విద్య అనే వెబ్సైట్లో మనకు అన్ని ఏం చేస్తాం, Udemy Skillshare లాంటి వెబ్సైట్ అనమాట. మనం కావాల్సిన వెబ్సైట్ని తీసుకుంటాము, కావాల్సిన కోర్సుని తీసుకుంటాము, లేదు అంటే దాంట్లో ఉన్న ట్రైనర్స్తో ఇంటరాక్షన్స్ తీసుకుంటాము. హెల్పింగ్ లైక్ కోఆర్డినేషన్స్ ఎలా ఉంటాయి ఏంటి, వాళ్ళ కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది, ఇంటరాక్షన్స్ ఎలా ఉంటాయి, క్లాసెస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ మనం నీట్గా నేర్చుకోవచ్చు. ఒక యూఎక్స్ ప్రాజెక్ట్ మనం తీసుకున్నప్పుడు దానికి ఒక బ్రీఫింగ్ ఎలా ఉంటుంది, ఆ బ్రీఫింగ్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను మీకు. ఓకేనా? దీంట్లో అసలు పర్సోనా అంటే కూడా చాలా మంది పర్సోనాస్ అంటారు. పర్సోనాస్ అంటే కూడా ఏం లేదండి, జస్ట్ ఒక యూజర్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ని పర్సోనస్ అంటారు అంతే. అంటే అది ఎలా ఒక ఎంప్లాయ్ యొక్క ఇన్ఫర్మేషన్ మన పర్సోనస్ కింద ఎలా క్రియేట్ చేసుకోగలుగుతాము, ఎలా చూడగలుగుతాము, అసలు దాని యొక్క మీనింగ్, ఎగ్జాక్ట్ మీనింగ్ అంటే ఏంటనేది ఇక్కడ చెప్తున్నాను. ఓకే, హూ ఇస్ దిస్ ఫర్? సాఫ్ట్వేర్ ట్రైనర్స్. అంటే ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్లో ఇది మరి సాఫ్ట్వేర్ ట్రైనర్స్ అని మాత్రమే నేను అన్నాను. అంటే అకాడమిక్ కూడా తీసుకోవచ్చు మళ్ళీ, కానీ సాఫ్ట్వేర్ ట్రైనర్స్ అంటే ఏంటి? దిస్ ప్రోడక్ట్ ఈస్ ఫర్ టీచర్స్, ట్యూటర్స్, technicians who currently teach software in live classes. This product will give them an easy space to create their own passive income, as well as the tools training to expand their reach through integration with existing marketplaces like Udemy, Skillshare and marketing channels like YouTube and Facebook. అంటే మనం తీసుకున్న సబ్జెక్ట్ ఎలా అంటే ఎవరికి ఇది యూజ్ అయ్యేది, ఇది మనం ఎవరికి యూజ్ చేస్తున్నాము, ఎవరుంటారు ఇందులో, ఎవరెవరు యూజ్ చేస్తారు, ఏం చేస్తున్నారు సాఫ్ట్వేర్ ట్రైనర్స్ వాళ్ళు దీంట్లో యూజ్ చేస్తారు, దీంట్లో లైవ్ క్లాసెస్ ఇస్తుంటారు. కాబట్టి అలాంటి హై ఎండ్ ఎగ్జాంపుల్సే Udemy, Skillshare అనేవాళ్ళు. అలాగే మార్కెటింగ్ ఛానల్స్ ఎలా ప్రమోట్ చేసుకుంటాం మనం, యూట్యూబ్ అండ్ ఫేస్బుక్. క్లియర్ కదా ఇది? ఓకే, ఫీచర్ లిస్ట్ ఎలా ఉంటుంది, అసలు ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకుని ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు వాళ్ళతో ఉన్న ఇంటరాక్షన్స్ ఏంటి, దాంట్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, దాంట్లో ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటి. ఇప్పుడు Udemyలో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి. Udemy వెబ్సైట్కి వెళ్తే మనం దీనిలో 200 రూపీస్కి కూడా మనం కోర్స్ తీసుకోవచ్చు, 600 రూపీస్, 649. ఓకే, కానీ ఇది ఎంతవరకు మనం అర్థం చేసుకోగలుగుతాము, ఎంతవరకు మనం ఈ బూట్ క్యాంప్స్ మనకు యూజ్ అవుతాయి, అలాగే దీని యొక్క యూఐఎక్స్ రియాక్ట్ వారి యొక్క హెల్పింగ్ సెక్షన్స్ మనకి ఎలా యూజ్ అవుతాయి అనేది కూడా మనం చూడాలి. అండ్ వాళ్ళ వే ఆఫ్ ఇంటరాక్షన్స్ కానీ వాళ్ళ వే ఆఫ్ లైక్ సెషన్స్ కానీ ఎలా ఉంటాయి అనేది మనం కూడా మనం చెక్ చేసుకోవాలి. కాబట్టి ఇవన్నీ ఎలా ఉంటాయి మనకి, ఈ ఫ్యూచర్ ప్రోడక్ట్ రిక్వైర్మెంట్స్లో మనం ఏం చేస్తున్నాము, ఈ ఫ్యూచర్ లిస్ట్లో ఏం చేస్తున్నాము, అసలు ఏమేమి పెట్టగలుగుతాం, ఇది మనం ఏమేమి పెట్టగలుగుతాం, ఫస్ట్ ఏ స్క్రీన్ వస్తుంది, ఏ స్క్రీన్ రావట్లేదు, దీని లోపలికి వెళ్తే ఏ స్క్రీన్లోకి మనం వెళ్తున్నాము, దీంట్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, అసలు ఇందులో ఇంకెక్కడ ఇది ఇంకా టాప్లోకి వెళ్ళలేదు. Udemy ఒకటే అంటే Udemy, Skillshare ఇంకా చాలా వచ్చాయి, మన బైజూస్ ఇవన్నీ చాలా వచ్చాయి. మరి బైజూస్ ఒకటే ఎందుకు టాప్లో ఉంది, ఇది ఒకటే టాప్లో ఎందుకు లేదు, దీనికి ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటి, దానికి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, అలా మనం క్యారీ చేసుకోవాలి మొత్తం. ఆ రెండింటిని మనం చెక్ చేసుకోవాలి. ఓకే, బైజూస్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి, Udemyలో లేని బెనిఫిట్స్ ఏంటి, ఇతర ఎందుకు కోర్స్ ఫీజెస్ ఎక్కువ ఉన్నాయి, దీంట్లో ఉన్న కోర్స్ ఫీజెస్ ఎందుకు తక్కువ ఉన్నాయి,
ఇలా మనం క్రాస్ చెక్ చేసుకుంటాం. ఓకే, అంటే వీళ్ళు ఎంత క్వాలిటీగా ఇస్తున్నారు, వీళ్ళు ఎంత క్వాలిటీ తక్కువగా ఉంటుంది, అలా మనం క్రాస్ చెక్ చేసుకుంటూ దీనికి దానికి ఉన్న కంపారిజన్ చెక్ చేసుకుంటూ మన వెబ్సైట్కి మనం ఇంకా దీనికి మించి, ఇప్పుడు ఓలా ఉంది, ఊబర్ ఉంది. ఓలా చేసే పని ఒకటే, ఊబర్ చేసే పని ఒకటే. జొమాటో ఉంది, స్విగ్గీ ఉంది. దానికి చేసే పని ఒకటే, దీనికి చేసే పని ఒకటే. కానీ జొమాటో ఎందుకు హిట్ అవుతుంది, స్విగ్గీ ఎందుకు తక్కువగా ఉంది అంటే రెండు కంపారిజన్ చూసుకుంటే ఇన్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ అనలిటిక్స్ చూసుకుంటారు. అంటే నా దగ్గర ఉన్న యూజర్స్ కౌంట్ ఎంత ఉంది, ఇయర్కి మంత్ టు మంత్ కౌంట్ ఎలా ఉంది, డే టు డే కౌంట్ ఎలా ఉంది. ఒక న్యూ ఇయర్ ఒక్క రోజే జొమాటో ఎంత 1 lakh సేల్స్, సంథింగ్ 10 lakhs 1 lakh సేల్స్ ఏవో చేసినట్టున్నారు. 1 lakh కస్టమర్స్కి ప్రొవైడ్ చేస్తారు ఒక నైట్లో ఫుడ్ డెలివరీ. ఓకే, అలా ఒక్కసారి కాబట్టి స్విగ్గీ ఎందుకు చేయలేకపోయింది. అట్లా కొన్ని ఎక్కడ డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి, ఎక్కడ యూజర్స్ ఎక్కువ లేరు, అంటే జొమాటో ఇచ్చిన బెనిఫిట్స్ బాగున్నాయా, లేకపోతే జొమాటోలో జాయిన్ అవడానికి కారణమైన వాళ్ళ యొక్క వెల్కమ్ కిట్స్ కానీ, లేకపోతే వాళ్ళకి ఇచ్చిన ప్రోమో కోడ్స్ కానీ అంత ఎక్కువ బెనిఫిట్గా ఉన్నాయా, దాని యొక్క ఫ్లెక్సిబిలిటీ, యాప్ యొక్క ఫ్లెక్సిబిలిటీ ఏంటి, స్విగ్గీలో ఉన్న ఫ్లెక్సిబిలిటీ ఏంటి, యాప్లో యూజర్ ఇంటర్ఫేస్లో ఉన్న ఫ్లెక్సిబిలిటీ ఏంటి, దీంట్లో ఉన్న ఫ్లెక్సిబిలిటీ ఏంటి, ఇవన్నీ మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. అలాగే మనకున్న యూజర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది. ఇక్కడ యుడిమి అండ్ స్కిల్ షేర్స్ ఎందుకు ఇచ్చాము అంటే మనం కూడా ఒక రెలవెంట్ సైట్ ఒకటి మనం ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ ఇచ్చాం కాబట్టి ఇస్తున్నాం. ఫీచర్ లిస్ట్ ఏంటి, స్ప్లాష్ స్క్రీన్ అంటే ఆన్ బోర్డింగ్ స్క్రీన్. సపోజ్ నేను యుడిమి యొక్క మొబైల్ యాప్ చూద్దాం, అంటే ప్లే స్టోరే కదా. ఇందులోకి వెళ్ళి మనకు కావాల్సిన ప్లే స్టోర్ తీసుకుంటాం. ఫస్ట్ స్క్రీన్ చూసావా, స్ప్లాష్ స్క్రీన్ అంటారు దీన్ని. ఈ స్క్రీన్స్ ఇలా ఉంటాయి. ఓకే, ఇది దాని యొక్క స్ప్లాష్ స్క్రీన్స్ ఇవన్నీ. ఓకే, మరి స్ప్లాష్ స్క్రీన్ ఓపెన్ చేయగానే ఈ స్క్రీన్స్ వస్తాయి కదా, దాన్ని స్ప్లాష్ స్క్రీన్స్ అంటారు. అలాగే లాగిన్ అండ్ సైన్అప్, మనం ఎంటర్ అవ్వగానే మనకి ఏమొస్తాయి, లాగిన్స్ వస్తాయి, సైన్అప్స్ వస్తాయి. సపోర్టింగ్ అదర్ మార్కెట్ ప్లేసెస్, అంటే రిలవెంట్గా ఉన్న మార్కెట్ ప్లేసెస్ ఏమైనా ఉన్నాయి క్రాస్ చెక్ చేసుకొని మనం ఎలా డిజైన్ చేస్తున్నాము. అలాగే హౌ టు గెట్ స్టార్టెడ్ యాజ్ ఆన్లైన్ ట్రైనర్ లిస్ట్, ఒక ట్రైనర్ లిస్ట్ మనం ఎలా క్రియేట్ చేయగలుగుతున్నాము, వాళ్ళందరినీ మనం ఎలా లూప్ చేస్తున్నాము, ఒకే ప్లాట్ఫామ్ మీదకి ఎలా లూప్ చేస్తున్నాము. అండ్ వాట్ టు స్టూడెంట్స్ కోర్స్ లిస్ట్ ఏమేమి ఉన్నాయి. అలాగే నేను లాగిన్ చేశాను అంటే, ఒక స్టూడెంట్ లాగిన్ చేశాడంటే స్టూడెంట్ యొక్క డాష్ బోర్డ్ ఉండిద్ది, యాజ్ వెల్ as ఇన్స్ట్రక్టర్ యొక్క డాష్ బోర్డ్ ఉండిద్ది. దానికి అనలిటిక్స్, ఎంతమంది యూజర్స్ కనెక్ట్ అవుతున్నారు, ఎంతమంది యూజర్స్ నాట్ కనెక్ట్ అవుతున్నారు, అండ్ ఏమైనా క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయా, మంత్లీ ఫీజెస్ ఉన్నాయా అనే ఆప్షన్ పెట్టడం. యాప్ టు వ్యూ స్టాటిస్టిక్స్, ఆ యాప్లో ప్రతిసారి మనం ఏంటంటే స్టాటిస్టిక్స్, ఎంతమంది మనకి స్టూడెంట్స్ బ్యాచ్లో జాయిన్ అవుతున్నారు, ఒక్కొక్క కోర్స్కి ఎంతమంది జాయిన్ అవుతున్నారు, 100 కోర్సులకి ఎంతమంది జాయిన్ అవుతారు, 1000 కోర్సులకి ఎంతమంది జాయిన్ అవుతున్నారు, ఆ జాయిన్ అవుతున్న మంది అందరూ వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్ డాష్ బోర్డ్స్ ఎలా ఉన్నాయి, స్టూడెంట్ డాష్ బోర్డ్స్ ఎలా ఉన్నాయి. అలాగే ఇంకా మనకేముంటాయి, వాళ్ళ యొక్క ఫీజ్ పేమెంట్స్ ఎలా ఉంటున్నాయి, అవన్నీ మనం ఏంటంటే క్రాస్ చెక్ చేసుకుంటాం. పేమెంట్ గేట్వేస్ ఎలా ఉంటాయి అనేది కూడా క్రాస్ చెక్ చేసుకుంటాం. ప్రతిదీ ఇంచ్ టు మనం ప్రతిదీ అంత రీసెర్చింగ్ చేయాలని చెప్తున్నాను నేను. ఒక యాప్లోకి వెళ్ళేటప్పుడు అంత రీసెర్చింగ్ చేసుకోవాలి. కాంపిటీటర్స్ అండ్ ప్రోడక్ట్ ఇన్స్పిరేషన్స్, కాంపిటీటర్స్ ఎవరున్నారు, వాళ్ళ యొక్క ప్రోడక్ట్ ఎలా ఉంది, ఆ ప్రోడక్ట్ మనం ఎలా ఇన్స్పైర్ చేసుకుంటాం. మీకు అర్థమవుతుందా, అంటే ఒక ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఎలా వచ్చిందో చెప్తున్నాను నేను. దాన్ని యూఎక్స్ బ్రీఫింగ్ అంటారు. ఒక ప్రాజెక్ట్ బ్రీఫింగ్ అనేది ఇస్తున్నాను. క్లియర్ కదా, అర్థమవుతుంది కదా. ఇలా ఒక ప్రాజెక్ట్ మనం తీసుకుంటాం. దీంట్లోకి వచ్చేసరికి ఏముంది, డెలివరబుల్స్ అంటే వైర్ ఫ్రేమ్ ఉంది. వైర్ ఫ్రేమ్స్ క్లయింట్ అప్రూవల్ చేయాలి. ఎవరు చేయాలి, క్లయింట్ అప్రూవల్ చేస్తేనే కదా మనం విజువల్ డిజైన్కి వెళ్ళేది. దాన్ని వైర్ ఫ్రేమ్స్. ఆల్రెడీ మనం డాష్ బోర్డ్ క్రియేట్ చేసాము. అలాగే డాష్ బోర్డ్తో పాటు ఇంకేం చేసాం, ఒక ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసాము. అంటే వైర్ ఫ్రేమ్స్ ఫర్ క్లయింట్ అప్రూవల్స్ అంటే ఆటోమేటిక్ ఇక్కడ ఏం జరుగుతుంది, మన వైర్ ఫ్రేమ్స్ డిజైన్ చేస్తేనే క్లయింట్ అప్రూవల్స్ అవుతాయి. అది లో ఫిడిలిటీ ఇవ్వచ్చు, యాజ్ యూజువల్ మీడియం ఫిడిలిటీ ఇవ్వచ్చు. ఆ రెండు వేరియేషన్ కూడా చెప్పాను మీకు. ఒక రఫ్ డ్రాఫ్ట్ ఇచ్చేదాన్ని లో ఫిడిలిటీ అంటారు, ఒక మీడియం డ్రాఫ్ట్ ఇచ్చేదాన్ని మీడియం ఫిడిలిటీ అంటారు. అంటే మీడియం అంటే లైక్ యూజింగ్ విత్ ఐకాన్స్ అండ్ యాజ్ వెల్ as యూజింగ్ విత్ టెక్స్ట్. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ ద డమ్మీ టెక్స్ట్ ఆల్సో నో ఇష్యూ, బట్ ఆ డమ్మీ టెక్స్ట్ ఉన్నా కూడా పర్లేదు, కానీ దాని యొక్క మీడియం ఫిడిలిటీ ఆ రేంజ్లో ఉంటుంది. మరి హై ఫిడిలిటీ ఎప్పుడు వచ్చింది, హై ఫిడిలిటీ అండ్ ప్రోటోటైప్ ఫర్ ద ట్యూటర్ ఫోకస్డ్ ఆన్ ద ప్రోడక్ట్. అంటే మనం ఇచ్చిన హై ఫిడిలిటీ అండ్ విజువల్ డిజైన్ చేసినప్పుడే మన యొక్క హై ఫిడిలిటీ రన్ అయింది. ఓకే, అప్పుడు ప్రోడక్ట్ యూఐ అసెట్స్ ఫర్ డెవలపర్స్. మనం ఇక్కడ ఏం చేస్తాం, హై ఫిడిలిటీ ప్రోటోటైప్స్ అనేవి లింక్స్ అనేవి నేను బేసిక్ లింక్స్ చెప్పాను.
ఓకే, హై ఫిడిలిటీ అండ్ ప్రోటోటైప్ అనేది ఒక ట్యూటర్ని ఎలా ఫోకస్ చేస్తున్నాము, ఆ డిజైన్ ఎలా మనం ఫోకస్ చేసి ఒక ప్రోడక్ట్ని ఎలా ఎలివేట్ చేస్తున్నాం అనేది ఇక్కడ చూపిస్తాం. ఓకే, అట్లా డెలివరబుల్స్ ఇచ్చినప్పుడు. అలాగే యూఐఎస్హెచ్ ఫర్ డెవలపర్స్. మరి డెలివరబుల్స్ ఎవరితో ఇంటరాక్ట్ అవ్వాలి మనం ఎప్పుడైనా సరే? ఎవరితో ఇంటరాక్ట్ అవుతాం మనం? ఒక యూఐఎక్స్ డిజైనర్స్ ఎవరితో ఇంటరాక్ట్ అవుతారు? యూజర్స్తో ఇంటరాక్ట్ అవ్వాలి. అండ్ యూజర్స్తో ఇంటరాక్ట్ అవ్వకుండా మనకున్న డెవలపర్స్తో కూడా ఇంటరాక్ట్ అవ్వాలి. డెవలపర్స్ ఎవరు ఉంటారు? ఏ టైప్ ఆఫ్ డెవలపర్స్తో ఇంటరాక్ట్ అవుతాం మనం? వెబ్ డెవలపర్స్. ఎందుకంటే వాళ్ళ యొక్క వెబ్ పేజెస్ని మనమే అనాలిటిక్స్ చేయాలి, అండ్ మనం ఇచ్చిన డిజైన్ని వాళ్ళు అనాలిసిస్ చేసుకుంటారు, అండ్ మనం ఇచ్చిన కలర్ కాంబినేషన్స్ని వాళ్ళు చెక్ చేసుకొని వాళ్ళు ఎలివేట్ చేస్తారు. అలాగే మొబైల్ యాప్ డెవలపర్స్తో కూడా ఇంటరాక్ట్ అవ్వాలి, ఐదర్ ఐఓఎస్ అండ్ యాజ్ వెల్ as ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ వాళ్ళతో కూడా మనం ఇంటరాక్షన్స్ ఉంటేనే వాళ్ళతో మనం ఎలా వర్క్ చేస్తున్నాము, వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ యాప్ మనం ఇస్తున్నాము, ఆ యాప్లో కూడా ఆల్రెడీ ఫంక్షనాలిటీ అంతా మనం ప్రోటోటైపింగ్ లింకింగ్స్ అంతా ఇస్తాం. వాళ్ళకి ఓన్లీ ఆ లేఅవుట్ ఇచ్చేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా కోడ్ జనరేట్ చేసుకుంటారు. ఆ కోడ్ కూడా ఇప్పుడు వచ్చే ఫిగ్మాలో కూడా ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. అసెట్స్ కోడ్స్ మొత్తం ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. ఓకే, అండ్ వీ విల్ నాట్ టు బి ప్రోటోటైపింగ్ ఆర్ టెస్టింగ్ ద ఎండ్ యూజర్ సైడ్ ఆఫ్ దిస్ ప్రోడక్ట్. మనం ఎవరితో కూడా మనం ఏం చేస్తున్నాము, టెస్ట్ చేయట్లా. ఎందుకని? వీ విల్ నాట్ టు బి ప్రోటోటైపింగ్ ఆర్ టెస్టింగ్ ది ఎండ్ యూజర్ సైడ్ ఆఫ్ దిస్ ప్రోడక్ట్. మనం టెస్ట్ చేయం, ఎందుకంటే ముందు చెక్ చేసుకుంటాం కదా డెలివరీస్ ఇచ్చేటప్పుడు. చెక్ చేసుకొని తర్వాత మళ్ళీ టెస్ట్ కేసెస్ రాసుకొని అప్పుడు మనం ఏం చేస్తాం, ది సైడ్ ఆఫ్ ప్రోడక్ట్ ఈస్ వేర్ స్టూడెంట్ సైన్ అప్ కోర్సెస్ ఫ్రమ్ ద ట్యూటర్ క్లయింట్ ప్లాన్స్ టు యూజ్ ద ఎగ్జిస్టింగ్ ఫ్రంట్ ఎండ్. అంటే మనం ఎప్పుడైనా సరే డెలివరీ బిల్స్ చేసేటప్పుడు కంపల్సరీ క్లయింట్తో ఇంట్రాక్షన్స్తో ఉన్నప్పుడు మనం ముందుగా మన ప్రోడక్ట్ని డెలివరబుల్ చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెస్ట్ కేసెస్ రాసుకోవాలి. ఎండ్ యూజర్కి మనకు నచ్చుతుందా లేదా అనేది మనం ఒకసారి బీటా వర్షన్ రిలీజ్ చేసుకోవాలి. బీటా వర్షన్ రిలీజ్ చేసిన తర్వాత మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత అండ్ మన మేనేజర్స్ అప్రూవల్స్ అంతా అయిన తర్వాత స్టూడెంట్ అండ్ సైన్ అప్ కోర్సెస్ ఎలా యూజ్ అవుతున్నాయి ట్యూటర్స్కి, అలాగే క్లయింట్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి, దాంట్లో ఇంప్లిమెంట్ చేసామా లేదా, క్లయింట్ యొక్క ప్లాన్స్ని ఇంప్లిమెంట్ చేసామా లేదా అనేది ఇక్కడ మనం చూపిస్తాం. ఓకే, అండ్ కాస్ట్, ఇవన్నీ డెలివరబుల్స్ అర్థమయ్యాయి కదా. మరి కాస్ట్ ఎలా యూజ్ అవుతుంది? బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ ప్రాజెక్ట్ విల్ స్టార్ట్ విత్ 50% అడ్వాన్స్. ఓకే, పేమెంట్ అనేది మనం అక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, బట్ వన్స్ పేమెంట్ అనేది మనం ఎక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, కాస్ట్. కానీ అదేంటంటే దట్ ఈస్ ద బ్యాక్ అండ్ ఫినాన్స్ టీమ్ వాళ్ళు దే విల్ హ్యాండిల్ ద పేమెంట్స్. ఓకే, అండ్ ద ప్రాజెక్ట్ మేనేజర్స్ విల్ నాట్ బి ఇంక్లూడెడ్, అంటే వాళ్ళు ఇంటిగ్రేట్ అవ్వాల్సిన అవసరం లేదు. ద బ్యాక్ అండ్ ప్యానల్స్ విల్ బి రన్. కానీ మనం ఏదైనా ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్స్ చేసినప్పుడు ఎలా ఉంది? ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్స్ చేసినప్పుడు కూడా బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ ప్రాజెక్ట్ విల్ స్టార్ట్ విత్ 50% అడ్వాన్స్. అండ్ టైమ్ లైన్ అండ్ డెడ్ లైన్స్ ఎలా ఉంటాయి ఫ్రెండ్స్? టైమ్ లైన్ డెడ్ లైన్స్ ఎలా ఉంటాయి? ఒక బ్రీఫింగ్లో ఇదంతా ప్రాజెక్ట్ బ్రీఫింగ్ అనమాట. ఓకే, ఇదంతా ప్రాజెక్ట్ బ్రీఫింగ్. టైమ్ లైన్ డెడ్ లైన్స్ ఎలా ఉంటాయి? 15th September UX రీసెర్చ్ టు బి కంప్లీట్ బై క్లయింట్. అంటే ఒక టైం లైన్ ఇచ్చాడు అనుకో, 15th September మనం క్లయింట్తో రీసెర్చింగ్ కంప్లీట్ చేసుకున్నాం. తర్వాత 25th ఫస్ట్ వైర్ ఫ్రెండ్స్ డెలివర్ టు క్లయింట్. అంటే అట్లీస్ట్ ఒక 10 days మనం తీసుకోవాలి. ఏదో 2 రోజుల్లో 3 రోజుల్లో ఇచ్చేది కాదు ఇది. ఓకే, మనం అట్లీస్ట్ ఒక 10 days 1 week మనం ఏం చేస్తాం, మనం రీసెర్చింగ్ ఎక్కువ ఉండేది. అదే చెప్పే కదా, ఓలాలో ఉన్న బెనిఫిట్స్ ఏంటి, ఊబర్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి, ఉడిమిలో ఉన్న బెనిఫిట్స్ ఏంటి, బైజూస్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, టెక్స్ట్ లేఅవుట్స్ని ఎలా పెట్టుకోవాలి, కలర్ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయి, యూజర్ ఫ్రెండ్లీగా జొమాటో ఎందుకు అంత ఫ్రెండ్లీగా ఉంది, ఐదర్ ప్రోమో కోడ్స్లో ఉందా, లేదా యూజర్ ఇంటర్ఫేస్లో ఉందా, లేదా మనము అంటే లైక్ డెలివరీ స్క్రీనింగ్స్ అంటే డెలివరీ టైంలో ఉందా, వాళ్ళ స్పీడ్ ఆఫ్ డెలివరీలో ఉందా, స్విగ్గీ ఎక్కడ మిస్ అవుతుంది, జొమాటో ఎక్కడ మిస్ అవుతుంది. అంటే జొమాటోలో కూడా డిసడ్వాంటేజెస్ ఉంటాయి, అందుకే స్విగ్గీ ఇంకా టాప్లో ఉంది. మనము జొమాటో ఒకటే ఫుల్ అడ్వాంటేజెస్లో ఉంటే స్విగ్గీ ఎందుకు హైలో ఉండింది? బట్ రెండిట్లో డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, రెండిట్లో అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఆ రెండు మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. ఓకే, ఆ అనాలిసిస్ చేసినప్పుడు మనకి వీ కెన్ గెట్ సో మచ్ ఆఫ్ రీసెర్చ్. ఆ రీసెర్చింగ్ ఎలా అనేది మీరు చూడాలి. ఓకే, మీరు చేస్తూ ఉంటే మీకు ఒక ఐడియా వస్తూ ఉంది రీసెర్చ్. బట్ 21st November మళ్ళీ 1 month తర్వాత ఫీడ్బ్యాక్ ఫ్రమ్ వైర్ ఫ్రేమ్స్ డ్యూ టు ద క్లయింట్ బేస్. ఒక క్లయింట్ బేస్ నుంచి ఏంటంటే మనకి వైర్ ఫ్రేమ్స్ ఇచ్చి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది అనమాట. అంటే ఒక 15 daysకి ఒక 20 daysకి మనకి ఇక్కడ వచ్చింది. మళ్ళీ మళ్ళీ 10 daysకి ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ప్రోటోటైప్ డ్యూ టు క్లయింట్ బేస్ అండ్ బిగిన్ ఫర్ ఫైనల్ అమెండ్స్ టు యూఐ. అక్కడ మళ్ళీ మనం ఏం చేసాం యూఐతో వైర్ ఫ్రేమ్స్తో పాటు ప్రోటోటైప్ చేసి క్లయింట్ బేస్ మీద రిలీజ్ చేసాం. అక్కడ వాళ్ళు ఫైనల్ అమెండ్స్ చేసుకొని యూఐకి రిలీజ్ చేసుకుంటాం. తర్వాత యూజర్ టెస్టింగ్ బిగిన్, ఇట్ టేక్స్ 2 weeks అండ్ యూజర్ టెస్టింగ్ కంప్లీటెడ్ అండ్ యూజబిలిటీ రిపోర్ట్ ప్రెజెంటెడ్ జాయింట్ మీటింగ్స్. అంటే మన యూజర్ టెస్ట్కి మనం అట్లీస్ట్ మనకి 2 weeks పట్టింది. యూజర్ టెస్టింగ్ అయ్యి నేను చెప్పాను కదా బీటా వర్షన్స్ రిలీజ్ అయ్యి మన బీటా వర్షన్స్ అని క్రాస్ చెక్ చేసుకొని అంతా అయిన తర్వాత క్లయింట్ బేస్ మీద రిలీజ్ అవుతాం.
అదే ఇక్కడ చెప్తాను. మీటింగ్స్, ప్రజెంటేషన్స్ ఇవన్నీ మనకి యూఎస్ ప్రాజెక్ట్ వర్షన్ అయ్యాయి. ఇలా ఉండిద్దని చెప్తున్నాను మీకు ఒక ఐడియా కోసం. ఇప్పుడు పాత దానికి ఈ రోజుకి కొంత ఐడియా వచ్చింది. ల్యాండింగ్ పేజెస్ అంటే ఏదో చేస్తున్నాము, డాష్ బోర్డ్స్ అంటే ఏదో చేస్తున్నాము. అసలు ప్రాజెక్ట్ డెలివరబుల్స్ ఎలా ఉంటాయి, స్ప్లాష్ స్క్రీన్స్ ఎలా ఉంటాయి, లాగిన్ సైన్అప్ స్క్రీన్స్ ఎలా తీసుకుంటాం అంటే ఒక ప్రాజెక్ట్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాం. గ్రాఫిక్స్ విద్య అనే ఒక వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్ మీద మనకి ఏ టైప్ ఆఫ్ కాంపిటీటర్స్ ఉంటారు, మనకి ఏ టైప్ ఆఫ్ స్క్రీన్స్ మనం ప్రజెంట్ చేసుకోవాలి, ఏ టైప్ ఆఫ్ డాష్ బోర్డ్ అనాలిసిస్ మనకు ఉంటాయి, అలాగే మనకి ఏ టైప్ ఆఫ్ కాంపిటీటర్స్ అండ్ ప్రోడక్ట్ ఇన్స్పిరేషన్స్ ఉంటాయి అనేది క్రాస్ చెక్ చేసుకోవాలి. అండ్ కమ్ టు ద యూఎక్స్ పర్సోనస్. పర్సోనస్ అంటే ఏంటి? పర్సోనస్ ఆర్ archetypal users whose goals and characteristics represents the needs of a larger group of users. అంటే ఏం లేదు, మనం చేస్తున్న మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని పర్సోనా అంటారు. అంటే మనమే ఒక ఇన్ఫర్మేషన్. ఓకే, మన క్యారెక్టర్స్ని రిప్రజెంట్ చేసుకొని ఒక గ్రూప్ ఆఫ్ యూజర్స్కి ఎలా రన్ చేసేదాన్ని పర్సోనాస్. యూజువల్లీ ఏ పర్సోనాస్ ఈజ్ ప్రెజెంటెడ్ ఇన్ ఏ వన్ ఆర్ టూ పేజ్ డాక్యుమెంట్. ఒక పేజ్లో కానీ టూ పేజ్ డాక్యుమెంట్లో కానీ దాన్ని ప్రజెంట్ చేస్తారు. అంటే నథింగ్ లైక్ రెజ్యూమే, కానీ కంప్లీట్ రెజ్యూమే కాదు. Okay, like the one you can see in the example below. Such 1-2 page descriptions include behavior and patterns, goals, skills, attitudes, and background information, as well as the environment which a persona operates. అంటే నీకు ఒక ప్రాజెక్ట్ ఎలికేట్ చేసేటప్పుడు ఈ పర్సన్ నీకు ఈ ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేయగలుగుతాడా లేదా అనేదే పర్సోనా. అతనికి ఆ స్కిల్స్ ఉన్నాయా, ఆ వే ఆఫ్ బిహేవియర్ ఉందా, ఆ వే ఆఫ్ ఇంటరాక్షన్స్ ఉన్నాయా, ఆ కమ్యూనికేషన్ లెవెల్స్ ఉన్నాయా, అతను క్లయింట్ బేస్ని హ్యాండిల్ చేయగలుగుతాడు. ఇవన్నీ చెక్ చేసేదాన్ని పర్సోనా అంటారు. ఓకే, అండ్ దిస్ ఈస్ ద పర్సన్. నేమ్ ఇచ్చుకొని మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని ఒక ఏజ్ ఆఫ్ అండ్ డెసిగ్నేషన్స్, స్టేటస్ అండ్ లొకేషన్స్, టైర్ అండ్ ఆర్క్ టైప్, డిజైర్. మోటివేషన్స్ ఏంటి, హౌ ద మోటివేషన్స్ విల్, దిస్ ఇస్ ద పర్సనల్ ప్రొఫైల్. ఓకే, అండ్ దీంట్లోకి వచ్చేసరికి ఇన్సెంటివ్స్, ఫియర్, అచీవ్మెంట్స్, గ్రోత్, మనం ఇచ్చే ప్రజెంటేషన్ వ్యూ ఎలా ఉంటుంది, మన స్టాండర్డ్స్ ఎంత, మన స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ ఏంటి, goals, to set goals and see make positive impacts on his life, to measure multiple aspects life more scientifically. Frustrations and saturated tracking market and familiar with wearable technology, manual tracking is too mind consuming, and na biography and nakuna knowledge and personalities and the brands. Just it's a basic info brothers. మీకు అర్థమవుతుంది కదా, దిస్ ఇస్ పర్సన్. ఇలా మనకు కావాల్సిన ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ ఇచ్చే దాన్ని యూఎక్స్ బ్రీఫ్ అంటారు. అలాగే యూఎస్ పర్సోనా అంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఈ ప్రాజెక్ట్కి సెట్ అవుతాడా లేదా, ఈ పర్సన్ మనకి యూజ్ అవుతాడా లేదా, ఇతరుకున్న బిహేవియర్స్ ఏంటి, ఇతరుకున్న యాటిట్యూడ్స్ ఏంటి, ఇతరుకున్న స్కిల్స్ ఏంటి, ఇతరుకున్న ప్యాటర్న్స్ ఏంటి, అలాగే ఇతను ఈ ప్రొఫైల్ హ్యాండిల్ చేయగలుగుతాడా లేదా. అంటే ప్రాజెక్ట్ అలవాటు చేసేటప్పుడు కంపల్సరీ ఒక పర్సోనా క్రాస్ చెక్ చేసుకొని ఈ ప్రాజెక్ట్ని ఎలా మనం ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతాం, ఇతని ఐడియాస్ని ఇంప్లిమెంట్ ఎలా చేయగలుగుతాం అనేది క్రాస్ చెక్ చేసేదాన్ని పర్సోనాస్. దిస్ ఈస్ ద యూఎక్స్ బ్రీఫ్ బ్రో. ఏ స్మాల్ సెషన్ బట్ ఇట్స్ ఏ ఇంపార్టెంట్ సెషన్. ఓకే, కానీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు ఇది అర్థమైందా, కాన్సెప్ట్ ఎలా అర్థమవుతుంది, ఎలా ప్రాజెక్ట్ వస్తుంది, ఎలా ప్రోటోటైప్, ఎలా డెలివరబుల్స్ అవుతున్నాయి అనేది అర్థమవుతున్నాయి. ఇది మనకున్న ప్రాజెక్ట్ సినారోస్, ఇలా ప్రాజెక్ట్ సినారోస్ అనేవి మనకు వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. This is Vamsi Dande. As a senior graphic and UI UX designer, please contact 9030-913 and 914, or please visit our institution in Amirpet, friends. Okay.